లూకా సువార్తలో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఆమేన్. గతించినటువంటి రోజు జ్ఞానులు, అందరు చెప్పాలి, జ్ఞానులు, నక్షత్రం, జ్ఞానులు, నక్షత్రం, సత్రం, నెరవేర్పు. గట్టి చెప్పండి, నెరవేర్పు. ఎగైన్, జ్ఞానులు, నక్షత్రం, అందరు చెప్పండి, సత్రం, నెరవేర్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నెరవేర్పు ఎలా జరిగింది, దానివల్ల ఫలితాలు ఏంటనేది ఈ 2వ కూడికలో, 3వ కూడికి మీరందరూ రాబోతున్నారు కనుక చెప్పండి నాన్న, గట్టిగా చెప్పరే. 2 కోటాలకి 2 ప్రార్థనలకి ముసలోళ్ళు అయిపోయామంటాడు విజ్ఞాన్. అయ్యో బాబు, అంతే, స్తోత్రం. ఇంకా 3వది ఎక్కడంటారు? 3వది వస్తే ఈ భోజనం సంపూర్తిగా ఉంటుంది, లేకపోతే కొంచెం తగ్గుద్దమ్మా. అందుకని ఈ 2వ కూడికలో, ఈ 2వ క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ అంటే పరిస్థితి ఏంటి, ఈ 11వ వచనంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ పక్క వాళ్ళందరూ నవ్వుతో చెప్పండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గట్టిగా చెప్పండి రా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. కొంచెం మార్చుకుందామా? నేడు రక్షకుడు నా కోసం పుట్టి ఉన్నాడు. అది చెప్పాలి. నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. నువ్వు ఇన్స్ట్రుమెంట్తో చెప్పు. నేడు రక్షకుడు నా కోసం పుట్టి ఉన్నాడు. చెప్పు నాన్న, అది ఈ మాట ఎంట్లా. నేడు రక్షకుడు, అది భలే కొట్టాడు కదా, అది ఆమేన్. నేడు రక్షకుడు మీ కొరకు, మన కొరకు, నా కొరకు, అందరి కొరకు పుట్టిన రోజే ఈరోజు. అందుకని ఏం పాడదాం? లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. అందరూ పాడదాం. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. ఇహ పరాధుల కర్త ఇతడు. పుస్తకం లేకుండా పాడాలి కోయరు. మహిపాలనము చేయ మనుజుడోయమ్మా. లాలి అనండిట, లాలి లాలి లాలి. మగాళ్ళు కూడా, పురుషులు. లాలి లాలి అని పాడరే బాలయేసునకు. లాలి. మీ పక్కన వాళ్ళు జో కొట్టండి, గట్టి కొట్టుబాకండి. అర్థమైందా? యాక్షన్ ఆర్ రియాక్షన్, దేనికి అదే ఉండాలండి. అర్థమైందా బిడ్డ? అది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ మాట ఎవరు చెప్పారు? ఇది ఎప్పుడు ప్రకటించబడింది అని అంటే, పైన రాయబడిన మాట ప్రకారం రాత్రి వేళ. ఈ వేళ రాత్రి వేళ 8వ వచనంలో ఉంది. రాత్రి వేళ తన గొర్రెలను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చింది. వారితో చెప్పిన మాట, మీకు కలగబోయే సంతోషము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటండి ఇదంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అనమ్మా. నేడు రక్షకుడు చదువు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు.
నా కొరకనండి. నా కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వార్త ఏ టైంలో చెప్పారు? 3 మాటలు అడుగుతాను. రోజు 3 భాగాలు చేయబడింది. ఒక రోజు గడియలు చూస్తేనేమో 6 భాగాలు చేయబడ్డాయి. గడియలు చూస్తే 6 భాగాలు చేయబడింది. జాములు చూస్తే 5 భాగాలు చేయబడ్డాయి. ప్రకృతి చూస్తే 2 భాగాలు చేయబడ్డాయి. ఒకటి పగలు, ఒకటి రాత్రి. ఈ 2 భాగాలకి 2 అధిపతులుగా ఉన్నారు. పగట నేలుటకు సూర్యుడు, అంటే ప్రకృతి అంతా దేవదేవుని ఆధీనంలో, పరిపాలనలో ఉందన్నమాట. ఆమేన్. ఇప్పుడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పారు. మార్నింగ్. ఎస్ సార్ నో? అరే రే 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 ఎస్ సార్. అందుకని మైండ్ ఇక్కడ పడేయమంటున్నాను. చెప్పండి. మార్నింగ్, నో, ఆఫ్టర్నూన్, నో, నైట్, ఎస్, మిడ్ నైట్, అన్నిటికీ వస్తేనా? ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరం అంతా ఎస్ 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 చెప్పండి అందరికీ. నేను 4 మాటలు అడుగుతాను. కోయిర్ వాళ్ళు ప్రతి వారం ప్రార్థనకు వస్తారా? ఏమనాలంటే మా పోస్ట్ ఉన్నప్పుడే వస్తాం అనాలి. అది ఇక సండే స్కూల్ పిల్లలు ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తారా? భలే చెప్పారు, కొట్టండి ఒకసారి. అది ఇక సరే. పేరెంట్స్ మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తారా? గట్టిగా ఇంక వస్తాడా? వేస్తారండి. మరలా వచ్చే డిసెంబర్ వరకు కూడా నేను మానకుండా ప్రార్థనకు రాను. మరి వేస్తానులే దబ్బుకున్నా. నేను వస్తాను. ఇప్పుడు అందరూ కూడా ఎస్ పలకండి. ఇక ఎస్ మీన్ సాల్వేషన్. ఎస్ మీన్ యు ఆర్ సేవ్డ్. ఆమేన్. రక్షణ, నువ్వు రక్షింపబడుట, అన్నీ మనం ఎస్ అని వారుగానే ఉండాలి, కానీ ఎన్ పలకూడదు. ఎస్ పలుకుతామా, ఎన్ పలుకుతామా? నాయనా ఫణి రేపు పొద్దున ప్రార్థనకి వెళ్దామా? అబ్బే కాదు, చెప్పు గట్టిగా. సరే నాయన అఖిల, ప్రతి శనివారం మానకుండా వస్తావా? వస్తాను. ఎస్. నోట్ దట్ పాయింట్. రాశారా? సిస్టంలో రాసి ఉన్నాను. ఓకే నాయన, ప్రతిరోజు డ్రమ్ములు పగలు కొడతావా? దాని మాడు పగలు కొట్టేస్తున్నారు. ఎస్ సార్ నో? గట్టి చెప్పు. ఎస్లో ఉంటారా, నోలో ఉంటారా? ఎస్ అన్నాడు కుడి చెయ్య. నీకు నాకు పడదు, అసలు నేను ప్రార్థనకి రానున్నోళ్ళు ఎన్నో. ఇప్పుడు చెప్పండి. ఎస్ కావాలా, ఎన్ కావాలా? గట్టిగా. పిల్లలు అల్లరి కావాలా, నెమ్మది కావాలా? గట్టిగా. వస్తారా, ఎగ్గొడతారా? మీరంతా ఎస్ ఇటానండి. ఎస్ ఇలా ఎస్. అందరూ ఎస్ అయితే మరి నేను కూడా ఎస్ఏ. అందరూ S5 ఎక్కేద్దాం. S50 చెప్పయ్యా. S55. అది మీరు అందరూ అనండి. S55. అది స్తోత్రం. మిట్ట మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి సమయంలో అందరికి వినపడిన మాటే ఎస్ ఎస్ ఎస్. అదే క్రిస్మస్. ఆమేన్. క్రిస్మస్ అంటే ఎస్ ఎస్ ఎస్. రాబోతున్న రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషదాయకంగా ఉండాలి. గత రాత్రి చెప్పాను, ప్రభువు జన్మించకపోయినట్లయితే, ఆయన జన్మము లేకపోతే చరిత్రకు ఆధారమే లేదు. ఆమేన్. ఎప్పుడైతే బెత్లెహేములో ఆ పశువుల కొట్టంలో పడుకోబెట్టారో BC ఆగిపోయింది, AD స్టార్ట్ అయింది.
అంటే చరిత్ర మరలా పునర్నిర్మాణం జరిగింది. స్తోత్రం. ఇప్పుడు మనం చరిత్ర కలిగిన దేవుని దగ్గరికి వచ్చాం. భారతదేశంలో చాలా హిస్టారికల్ ప్లేసులు ఉన్నాయి. అంటే మైక్ ఫోన్లు ఎక్కడ, చాలా చోట్ల హిస్టారికల్ ప్లేసులు ఉన్నాయి, అంటే చరిత్ర కలిగినవి. పురావస్తు శాఖ వాళ్ళు చాలా వాటిని వాళ్ళు ఆధీనంలో తీసుకుని ఆ చరిత్రను కాపాడుతున్నారు. తాజ్మహల్ దగ్గర నుండి చార్మినార్ వరకు, గృహాల దగ్గర నుంచి కొండల వరకు, విగ్రహాల దగ్గర నుంచి లోయల వరకు అన్నీ కూడా ఈ చరిత్ర, వాటన్నిటిని గురించి చరిత్ర మనం చూస్తే మొదటిది డమ్మీ అయిపోయింది. ఈ అర్ధరాత్రి వేళ రెండోది ఎస్ పలికింది. ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో ఎస్ పలకబోతున్నాడు. అందరూ దానికి మీకు ఇష్టమైతే, దాని జరుగుతుందని నమ్మితే ఏం చెప్తారో సాయి శివర్స్. అప్పుడే అయిందా? ఇంక వడ్డించలేదుగా. ఓకే, నాకు ఉద్యోగం రాబోతుంది. నాకు కాదులే, అనండి, ఉద్యోగం రాబోతుంది. మీ బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వబోతున్నారు. గట్టిగా మైకిల్ ఏమని, బిడ్డలు, మీ బిడ్డలు ఉద్యోగస్తులు అవ్వబోతున్నారు. యశ్వంత్ అనుకుంటాడు ఆలు లేదు ఏదో, అప్పుడే నేను మైక్ తీసుకోవటం అన్న అయినా పర్లేదు నాయన, బిఫోర్, ఓకేనా? అంతకని ఇప్పుడు నుంచి చేస్తే కానీ అప్పుడు తగలదా రాయి. అంతవేనా? ప్రొఫెషన్ స్టార్ట్ చేయండి, అప్పుడు ఫలితాలు వస్తాయి. ఏమంటావు అమ్మా? నేను అమ్మమ్మని అయిపోయి నాకు ఎందుకంటావా? ఏం పర్లేదు, వాళ్ళని కూడా మనం చూడాలి, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవ్వాలి. చెప్పండి. అప్పుడు పిల్లలు గొప్పవాళ్ళు అవ్వబోతున్నారు. ఎస్, ఉద్యోగాలు రాబోతున్నాయి. పరీక్షల్లో విజయాలు కలగబోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఇదే రోజు. చెప్పండి, ఈ రోజు నుంచి, ఈ క్రిస్మస్ దగ్గర నుంచి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సందేశం రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అందుకే రాయబడింది 11వ వచనంలో, ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరింట్లోనున్న వెంకయ్య గారి ఇంట్లో మనవడు పుడితే వెంకయ్య గారి ఇంట్లో వాళ్ళందరూ ఫంక్షన్ చేసుకుంటారు, పార్టీ చేసుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు. కానీ పక్కింటి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. దానివల్ల ఏం వాళ్ళకు పుడితే మనకేంటి, వాళ్ళ ఇంట్లో జరిగితే మనకేంటి అంటారు. కానీ యేసయ్య జననం సర్వభూలోకానికి, ఒక ఇజ్రాయేల్ కాదు, ఒక ఇది కాదు, అది కాదు, ఎక్కడైతే మనుషులు ఉన్నారో, జాతి సంచరిస్తుందో ప్రజలందరికీ అని రాయబడింది. ఇక్కడ ప్రజల అందరికీ, వరల్డ్లో మొత్తం వాళ్ళకి కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈరోజు వచ్చింది. క్రిస్మస్ అందరికీ ఆనంద సంతోషాలు తీసుకొచ్చింది. ఇంకొక మంత్రి గారు క్రిస్మస్ ప్రజలకి నీతి నేర్పించిందన్నారు. ఇంకొక మంత్రి గారు అన్నారు నీతి నిజాయితీ అన్ని విషయాల్లో కూడా ఈ క్రిస్మస్ నేర్పించిందన్నారు. స్తోత్రం. క్రిస్మస్లో ఏముంది అంటే ఇంకొకరు చెప్పిన మాట, దయాగుణం కలిగింది అన్నారు. ఏ గుణం? కొట్టారా, ఇటు కొట్టారా, ఇటు తిప్పు అంది క్రిస్మస్. చెప్పండి, ఇటు కొట్టారయ్యా, ఇటు కూడా తిప్పు. వాళ్ళు కిలోమీటర్ రమ్మన్నారు, అయితే 2 కిలోమీటర్లు నడు. ఇదండి క్రిస్మస్ చెప్పిన పదం. స్తోత్రం. కుడి చెంప మీద కొడితే తిప్పు. ఎవరిని కష్టపెట్టొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అందరితో సమైక్యతగా కలిసి నడవండి. ఇదే క్రిస్మస్ సందేశం. దీనిలో 4 మాటలు ఏం జరిగినాయి అనేది ఈ 2వ అధ్యాయంలోనే మనం త్వరగా చూద్దాం. పలు కార్యక్రమాలు ఉన్నాయి. 12వ వచనం, దానికి మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. ప్రత్యేకత. ఆమేన్. గొప్ప కుటుంబంలో పుట్టినవాడు. వారి తాత ముత్తాతలందరూ కూడా చాలా గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు. కానీ ఈ మహనీయుడికి తలదాల్చుటకైనను స్థలం దొరకలేదు. మరి ఎక్కడ పెట్టబడ్డాడు? సాధారణంగా ఎవరినైనా, ఎవరింట్లో బిడ్డ పుట్టినా తీసుకెళ్ళి కుడి తాగే తొట్టులో పెడతారా? గేదెల కుడిత పెట్టే తొట్టులో తీసుకెళ్ళి గురిగడ్డేసి పెడతారా? ఎవరు పెట్టరు కదా. ఒకటి ప్రత్యేకత.
ఈ భూలోకంలో ఏ బిడ్డ, ఏ పసిబిడ్డ పడుకోని స్థలంలో ఇంకోటి రాయబడింది అక్కడ, ఆయన పరుండెను. ఎక్కడ పరుండెను? ఎక్కడ? అరే చెప్పరే. పశువుల తొట్టిలో అనండి. పశువుల తొట్టెలో. పశువుల తొట్టిలో పడుకున్నాడు మహనీయుడు. ఎందుకనండి అంటే ఆయన గొప్పవాడుగా కనపడితే ఆయన గొప్పవాడు అని అంటారు. అందరికీ సేవ చేయటానికి దాసుడుగా మారిపోయాడు. పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాడట. అదే ఒకటి ప్రత్యేకత కలిగిన వాడో. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి అంటే నీ కొరకు జన్మించిన వాడు ప్రత్యేకత, ఆయన ప్రత్యేకత కలిగిన వాడు. స్తోత్రం. ఒకసారి రాజస్థాన్లో ఉదయ్పూర్ పట్టణంలో అడుగుపెడితే అక్కడ చాలా రకాలైనటువంటి డెకరేషన్లు. బహుశా నేను అనుకుంటే ఇక్కడ వంశీ వాళ్ళు కూడా చేయరేమనుకుంటాను, చేస్తావులే కానీ అక్కడ సిస్టమ్ వేరు. చాలా ఖరీదైనటువంటి డెకరేషన్లు కానివ్వండి, ఏర్పాట్లు ఉన్నాయి. ఏం జరిగిందండి బాబు అని అక్కడ వాళ్ళని అడిగితే, నిన్న రాజుగారు అమ్మాయి బర్త్డే అన్నారు. హలో చెప్పయ్య. రాజుగారు అమ్మాయి బర్త్డే. రాజుల పరిపాలన ఉంది, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. రాజుగారు ఉండేటువంటి ఇల్లు ఇక్కడ నుంచి చింతలకి పైన కెనడీ అవతలకు ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తే సుమారుగా 100 నుంచి 150 గదులు ఉంటాయి. ఏ గదుల్లోనికి వెళ్ళనివ్వరు. అంత పెద్ద ఇల్లు, అంత పెద్ద భవనం. వారి రాజుగారు కుమార్తె బర్త్డే కట అష్టహాసంగా ముస్తాబు చేశారు. అంటే దాని అర్థం ఏంటి? అది వారి స్థాయి. గట్టి చెప్పండి. అది వారి స్థాయి. స్థాయికి తగినట్టుగా చేశారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థాయి ఏంటి? పరలోకమునుట విడిచిపెట్టకూడని భాగ్యము నించుకొనక మనుషుల పోలిక దాసుని స్వరూపంతో ఈ భూలోకానికి వచ్చిన మహనీయుడు. ఆయన పరిస్థితి ఏంటండి అంటే ఒక ప్రత్యేకత. ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత ఎవరో పడుకొని ఎవరిని పడుకోబెట్టినటువంటి తొట్టిలో తీసుకెళ్ళి పడుకోబెట్టారు. ఏమిటిది అని అడిగే పరిస్థితి కాదు, ఎవ్వరూ అడగలేదు. ఇక రెండో చూడండి 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములు అది ఆ మాట కోసం దేవునికి మహిమయు. చాలు. ఆమేన్. రెండోది, ఒకటి ప్రత్యేకత కలిగిన వాడు. రెండోది, ఆయన పుట్టిన వెంటనే పరలోక సైన్యము దిగొచ్చింది కిందకి. ఆమేన్ చెప్పండి. ఒకసారి అమెరికన్ హాస్పిటల్లో మన బిడ్డలు ఎవరో కాన్పోయారు కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు పిట్ట వీరుమంటే పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళ అమ్మ నేను. వయసు ఉంది, ఆరోగ్యం ఉంది కాబట్టి ఎక్కగలను, దూకగలను, పరిగెత్తగలను కనుక ఆ రోజుల్లో. అలా వెళ్తే జనం కిటకిటలాడుతున్నారు. ఇప్పుడు పడితే అప్పుడు లోనికి వెళ్ళనివ్వరు కదా అమెరికన్ హాస్పిటల్లో. కానీ జనం కిటకిటలాడుతున్నారు. పైకి వెళ్ళటానికి ఖాళీలు లేవు, అసలు మెట్లు ఖాళీ లేదు. నేను అడిగాను, అక్కడ ఉన్న ఒక సిస్టర్ వెళ్తుంటే ఒక నర్సు గారిని పిలిచామ్మా, పైకి వెళ్ళటానికి ఇంకో గంటే టైం ఉంది కదా, అంటే విజిటింగ్ అవర్స్ గంటలో ఉంది, మరి వీళ్ళంతా నేను క్యూ కట్టారు, ఎలా వెళ్ళాలి పైకి? అది దాటితేనేమో మీరు పైకి పోనివ్వరు, కిందకి రానివ్వరు. ఏంటంటే, సార్ ఒక పలానాయనకి మనవరాలు పుట్టింది. చెప్పండి, ఏ రాలు? మనవరాలా మరవరాలా? మనవరాలు పుట్టింది. పలానాయనకి మనవరాలు పుట్టింది. అందుకనే వారి సంబంధికులు అందరూ వచ్చేసారండి ఒకేసారి అన్నారు. అర్థమైంది కదా? అంటే ఒక గొప్ప కుటుంబంలో ఒక బిడ్డ పుడితే చూడనోళ్ళు పాపాత్మలు అన్నట్టుగా పరిగెత్తుకొస్తారు కదా భూ సంబంధంగా. కానీ మహాదేవుడు మహనీయుడు తొట్టిలో పరుండబెట్టినప్పటికీ పరలోక సైన్యం దిగొచ్చింది. అదే క్రిస్మస్ అంటే, అదే ప్రత్యేకత అంటే. పరలోక దూత గణములో తండోపతండాలుగా నేను ఈ సమయమందు నా తండ్రికి చెప్తే 12 వ్యూహముల సైన్యాన్ని పంపిస్తారని చెప్పాడు ప్రభు. ఒకసారి సైన్యాధిపతిగా ఉన్న దేవదేవుడు ఆయన జననానికి పరలోకం కదిలించబడి పరలోకంలో పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొందిన మీ అందరూ, మనమందరం
మన ఇళ్లల్లో ఇక మీదట ఎప్పుడు కూడా పండగ వాతావరణం ఉండునుగాక. ఎప్పుడైతే నువ్వు వండుకుంది ప్రశాంతంగా నలుగురు కూర్చొని తింటారో అంతకు మించిన పండగ లేదు. నిజమేనా? ఆమేన్. ఏదోటి పెద్ద మొక్కలో చిన్న మొక్కలో పేతురు గారినో ఎవరో, పేతురు గారు మన పేతురు గారు కాదు, రెండు వెళ్ళిపోయింది, ఇసాక్ గారినో లేకపోతే యోనా గారో ఎవరో ఒకళ్ళు కడకడ చేసి వంట చేసి రెడీగా చేస్తే, ఇదిగో నువ్వు చేస్తూ ఉండు నేను వస్తానులే అంటాడు ఆయన గారు. వెళ్ళేటప్పుడు బంగారంలాగా వెళ్తాడు, మల్లి పూలులాగా, వచ్చేటప్పుడు పంది కుక్కులాగా వస్తాడు. ఏ కుక్కమ్మ? అదంతే వస్తాడు. రాగానే చీమల జరులు అంతే. ఆ వండిన కూర పళ్ళిలో పెట్టాలని కట్టుకున్న భార్య తహతహలాడుతూ ఉంటే ఈ డైరెక్ట్గా మొఖం మీదకి అప్లై చేస్తాడు. ఏంటయ్యా అంటే పరిస్థితి అంతే. ఎవరు వండుకున్న ఆహార పదార్థాలు తల్లి నలుగురు కుటుంబం అంతా నిజంగా కూర్చొని ప్రశాంతంగా ఆహా నా ధన్యత ఆమేన్ అని ఎవరైతే తినగలుగుతారో నిజమైన ఆనందం ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఏరా అబ్బాయి తినవా? మాకు వదలా. ఏ అమ్మాయి తినవా? పొద్దున్నే 4 గారెలు తిన్నాం, నాకు వద్దు. పాపం వండుకున్నందుకు ఆ తల్లి ఏం చేస్తుంది, బిక్కుమంటూ నా బతికెందుకో అనుకుంటుంది. అప్పుడు ఏమైందండి దాని అర్థం? సంతోషము రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. సంతోషం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. పరలోక సైన్యము దిగి వచ్చిందంటే ప్రజలందరికీ సంతోషం. ఆమేన్. ఇక 3వది ఫలితం చూడండి 14వ వచనంలో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఎక్కడ సమాధానం? భూమి మీద. గట్టిగా చెప్పండి. భూమి మీద. ఎవరికి సమాధానం? ఆహా మైక్ ఏమిందా మా బంగారం? దేవునికి ఇష్టలైన గట్టి చెప్పండి. దేవునికి ఇష్టలైన మనుషులకు. దేవునికి ఇష్టలైన వారు ఎస్ చెప్పండి. ఇష్టం లేని వాళ్ళు నో అని చెప్పండి. సత్యమే పలికితే బిడ్డ. ఆమేన్. మరి ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైనా? ఎవరు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఆరాధనలు ఎగ్గొట్టేవాళ్ళు, చెప్పిన బాధ్యతలు లేక ఇచ్చినటువంటి పరిచయలు పక్కన పెట్టి కాళ్ళ కింద తొక్కేసేవాళ్ళు. నీ బాధ్యతను విశ్రమిస్తే వాటిని వదులుకున్నట్లయితే నువ్వు ఎస్లో ఉండవు. గట్టిగా చెప్తున్నా. దేంట్లో ఉంటావు? నోలో ఉంటావు. ప్రతిదానికి నో 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 అంటే దేవుడు నిన్ను ఎస్ అని ఎలా అంటాడు? ఇంకా ఆయన ప్రేమ నీ మీదకి ఎలా వస్తుంది? తనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. నేను ఏరుకున్నవాడు, నేను కోరుకున్నవాడు నాకు ఇష్టమైన మనుషుడు. మోషే ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో అది మోషే దేవునికి ఇష్టడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడు కోరుకున్నవాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. ఇష్టమైన వారికి సమాధానం. ఇష్టమైన వారి వ్యాపారాలు పెరుగుతాయి. ఇష్టమైన వారి ఉద్యోగాల్లో ఫలితాలు సాధిస్తారు. ఇష్టమైన బిడ్డలు సమాధానం భూమి మీద పొందుకుంటారు. పోయిన తర్వాత కాదండి. మనం ఉన్నప్పుడే మన సమాధానాలు ఇక్కడే పొందుకోవాలి. కాస్త కూస్తో నెమ్మది కలిగి ఉంటే ప్రశాంతంగా కన్నుమోయగలుగుతాం. ఆస్తి ఉంది, అంతస్తుంది, నెమ్మది లేని బతుకు ఎందుకండి? జీవోత్సవంలాగా పడుంటమే అంతే. తనకిష్టమైన వారికి ఫలితాలు ఏమొస్తాయి? క్రిస్మస్ దగ్గర నుంచి గట్టిగా భూమి మీద సమాధానం. ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. నెంబర్ 4 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఆమేన్. ఇక 4వది, భూలోకానికి వచ్చినటువంటి దూతలు మరలా పరలోకానికి వెళ్ళిపోయారు. దూతలు నీ దగ్గర ఎప్పుడూ కంటిన్యూగా ఉండరు, పర్మనెంట్గా ఉండరు. పర్మనెంట్గా ఉండేది దేవుని మహాకృప, ఆయన ప్రేమ మాత్రమే. స్తోత్రం. దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఈ చూసిన వాళ్ళు జరిగింది ఏంటండి అంటే, వీరందరూ జరుగుతున్న విషయాలు ప్రభువు మనకు తెలియజేశాడు. ఇక మనం వెళ్ళి చెబుదాం పదండి. ఆమె పోదాం పదరు అంటారుగా.
కదా, పోదాం పదరో. పోదాం పదరో. నేను పాట చెప్పను, ఏది చెప్పను, వచ్చే సంవత్సరానికి ఇది పాడాలి. ఇంకా అయిపోయింది, అయిపోయిందమ్మా. ఇప్పుడు సిస్ట్ క్లోజ్ చేసేసారు. పదండి 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 అని ఒకరి తర్వాత ఒకరు గొర్రెల మందలను వదిలేసి కట్టబడిన గొర్రె మందల కోసం వెళ్ళారు. అంటే ఈ రోజు నుంచి ఈ క్రిస్మస్ అనేది లేకపోతే స్వార్థ లేదో, స్వార్థ లేదు. స్వార్థ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. యేసయ్య జన్మించకపోతే, యేసయ్య మరణించకపోతే సువార్తకు అవకాశం లేదు. ఆమె జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, ప్రతి పరిస్థితుల నుండి యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయడం. ఈ విషయాన్ని గ్రహించినటువంటి గొర్రెల కాపరులు వెంటనే ఊళ్ళోకి వెళ్ళిపోయారు, చెప్పటం మొదలుపెట్టారు. ఇదిగో ఇదిగో, ఆమెమో యాకోబు బావు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన మెస్సయ్యా కాదా, ఆమె చెప్పటం మొదలుపెట్టింది. బాగుపడ్డటువంటి సేనా పట్టిన వాడు ఊళ్ళోకి వెళ్ళి చెప్పటం మొదలుపెట్టాడు. కళ్ళు వచ్చినటువంటి వాడు ఊళ్ళోకి వెళ్ళి చెప్పటం మొదలుపెట్టాడు. మరి నువ్వు ఎవరికైనా చెప్పావా? ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి, పెట్టబెట్టలాడుతూ బట్టలు వేసుకున్నావు, అబ్బో భలే టక్ చేసావే, చెప్పము అను. అరే భలే టక్ చేసావే, భలే సొత్తపప్పులా కూర్చున్నావే, నవ్వండి కాస్త, భలే కూర్చున్నావే. అమ్మాలు ఏంటో జిగుజిగులు జిగుజిగులు ఏంటంటావు, ఈ చీరలో బొబ్బు భలే ఏంటంటావు, చెప్పమ్మా ఏంటంటావు ఇది? వీళ్ళకి అందట్లేదు బిడ్డలు, మీరే పాస్ అవ్వండి. ఏంటంటావు ఇవాళ, వీళ్ళంతా ఇలా కూర్చున్నారు అసలు. అబ్బో ఏసే పుట్టాడయ్యా. ఓహో టీషర్ట్ భలే బుస్కోట్, భలే టీషర్ట్ వేసుకొచ్చాడు, ఆహాహా భలేగా ఉంది భలేగా ఉంది. ఇక్కడ ఈ అబ్బాయి ఎవరు నాకెంతకన్నా కూర్చున్నాడు, ఏంటైనా అట్లా ఉన్నావు, నీ ముఖం భలే సంతోషంగా ఉంది, కారణం ఏంటి? ఏసే పుట్టాడు. అబ్బా సరే సరే, వీళ్ళు వదిలిపెట్టకూడదు. భలేగా ఉంది మీ చీరలో, అబ్బాబా భలేగా ఉన్నాయి. మీరందరూ చక్కగా పెళ్ళికి వచ్చిన పేరెంట్ అమ్మల్లా కూర్చున్నారు. అసలు కారణం ఏంటి? యేసు పుట్టింది ఎందుకో తెలుసా? పాడాలందరూ. యేసు పుట్టింది ఎందుకో తెలుసా? అందరూ పాడదాం. యేసు పుట్టింది ఈ విశ్వశాంతికే, యేసు పుట్టింది ఈ విశ్వశాంతికే, యేసు పుట్టింది ఈ విశ్వశాంతికే, యేసు పుట్టింది ఈ విశ్వశాంతికే. తనన్న తానా నా నా నా, తనన్న తానా నా నా నా, తనన్న తానా నా నా నా. ఇంకా చాలు నాన్న. ఎందుకు ఇలా కూర్చున్నారు? యేసయ్య పుట్టాడో. ఆమేన్. మనం అందరం వచ్చాం, సంతోషం. బావి దగ్గర నుంచి పరిగెత్తి ఊళ్ళోకి వెళ్ళింది, కానీ సమాధిలోంచి లేచిన వాడు మాత్రం బయటికి చెప్పలా. చూసారా? బాగుపడ్డవాడు చెప్పాడు, కళ్ళు వచ్చిన వాడు చెప్పాడు. ఈ క్రిస్మస్ పర్వదినాన దీని గల కారణం ఏంటండి అంటే, ఈరోజు యేసయ్య జన్మించారు. ఆయన నా కొరకు జన్మించారు. నా జీవితంలో ఉన్న దరిద్రం అంతా ఈ రోజుతో పోతుంది. ఇలా అనండి, నా జీవితంలో ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఇలా అనండి, అంతా పోతుంది. వీరు వెళ్ళి స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టారు. అది మన బాధ్యత, మన కనీస కర్తవ్యం. నువ్వు పొందింది ఇతరులకు చెప్పాలి. కన్నవాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేమన్నారు. 1 యోహాను పత్రిక 1:1 మీరు చెబితే, ఇతరులకు చెప్పి దేవుని సన్నిధికి తీసుకురాగలిగితే నిజమైన క్రిస్మస్ మన ఇంట్లోకి వచ్చినట్టే. తర్వాత చూడండి, ఇక ఇలా అయిపోయిన తర్వాత 5వది 16 వచ్చాను, టకటకడికి వెళ్ళిపోతాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఆమేన్. ఈ క్రిస్మస్ నేర్పించింది ఏంటంటే 5వది మర్యాద. గట్టి చెప్పండి, పద్ధతి అనండి. పెళ్ళికి వెళ్ళినటువంటి వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు వస్తేనేమో అమ్మాయిని చూస్తారు. నిజమే చెప్పారా? అమ్మాయి తరపు వాళ్ళు గట్టిగా చెప్పండి, అబ్బాయిని చూస్తాడు. ఎట్లా ఉన్నాడంటారా బాబు? ఒకసారి ఎక్కడికో పెళ్లి చూపులకి అమ్మాయి వచ్చి వెళ్ళిందట. ఇలా అంతా అయిన తర్వాత ఓకే అయిన తర్వాత అమ్మ ఒకసారి లోనకి రమ్మందంట. చిన్న అత్తగారు, పెద్ద అత్తగారు అసలే మాట్లాడరు. చిన్న అత్తగారు
దగ్గరే ఉంది. నిజమేనండి బాబోయ్. ఆడబిడ్డలో బహుపరాక్, జాగ్రత్త. చిన్నత్త గారు ఇప్పుడు అర్థం కదా నా మాట, మీకు తర్వాత అర్థం అవుద్ది. అది చిన్నత్త గారు చూసి అమ్మాయి ఇటు రాందట. ఇంత వెళ్తా ఉంటే ఈ పిల్ల చెంగు, దాన్ని ఏమంటారమ్మా, చీర చెంగేగా, ఈ చెంగిట చూసి ఇలా అందంట. అంటే జడంత బారుందో, హలో జడంత బారుందని టేసిందంట కొలత. వేసరికి ఆ అమ్మాయి కటింగు, దాన్ని ఏమంటారు నాకు తెలియదమ్మా, ఏదో ఒకటి నీలాగా ఇలా కటింగ్ అంట. అబ్బే నా చిరకాల కోరిక 2 మూరలు ఉండాలంట. ఏంటిది? జడ. ఇంకొకటి అమ్మ కొంచెం నడు, ఇటు నడుస్తుందట. ఊరు బాబు, ఈ అమ్మాయికి ఏముంది చిన్నప్పుడు, ఏలియో గట్టిగా చూస్తే ఈ అమ్మాయి ఫెయిల్ అందంటే. చిన్నత్త కట్టుకునేవాడికి నచ్చింది కళ్ళకి, తెచ్చుకునే అత్తగారికి నచ్చింది, చూసి చిన్నత్తకు నచ్చలా. ఉంటారమ్మా, ఉంటారు. చిన్నత్తలు పెత్తనం మామూలు అప్పుడు ఉండరు, ముద్ద పెట్టరు కానీ పెత్తనం చేస్తారు. మీరు కాదులేమ్మా, ముద్ద పెట్టరు, పెత్తనాలు చేస్తారు. ఆడబిడ్డలు అమ్మో జాగ్రత్త. ఒకటి ఈ అమ్మాయి 2 ఫెయిల్ అయింది. ఒకటి 2 మూరలు జడలేదు. 2 కాలు ఎత్తేస్తుంది. ఎత్తేస్తేనంటే ఆడపిల్ల ఎత్తుకుపోద్దంట. అర్థమైందా? అసలు ఎందుకు ఈ పిల్ల ఎత్తేస్తుందంటే ఆ పిల్లకి చీర కట్టడం అలవాట్లేదంట. అది కథ. ఇప్పుడు మన పిల్లలకు కూడా చీరలు అలవాటు లేవని అమ్మగారు చీరలు కట్టండి అంటే మొఖాలు ఎటు పెడుతున్నారు. ఎందుకని? సరే అసలు పంచి కట్టమంటే మన పెళ్ళిళ్ళే పంచి లేదు, పాడు లేదు కదా. మీరు పంచి కట్టండి బిడ్డలంటే మీరేం చేస్తున్నారు? అయ్యే జారిపోద్దేమో, ఇంకోని ఏర్పాటు చేసుకోవాలి పట్టుకోటానికి అని అంటారు. అర్థమైందా? ఈ అమ్మాయికి చీర కట్టే అలవాటు లేదు కాబట్టి ఎక్కడ పోద్దో ఇటు పట్టుకుని నడుస్తుందట. అది కథ. అర్థమైందా? అమ్మాయి వాళ్ళు అబ్బాయిని చూస్తారు, అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూస్తారు. అది మామూలుగా జరిగే విషయం. కానీ పుట్టినటువంటి శిశువుని, ఈ కుటుంబాన్ని ఎవరిని వదిలిపెట్టకుండా ఈ క్రిస్మస్ పద్ధతి నేర్పించింది. ఆమేన్. కన్న తల్లిని చూశారు, అమ్మాయి ఎలాగున్నావు. అందుకు తండ్రిని చూశారు. కారకుడు తండ్రి కాకపోయినా అక్కడ వరుసలో ఉన్నటువంటి వాడు యోసేపు కనుక యోసేపును పరామర్శించారు. ఇక 3వది ఎవరిని చూశారు? తొట్టిలో పడి ఉండ పసిబిడ్డ దగ్గరికి వచ్చారు. అరే బాబు బాగున్నావు అంటే పలుకుతాడా? నీ మేనగడన్నా పలుకుతాడు, క్విక్ అంటాడు. కానీ అప్పుడు యేసయ్య పలికేవాడు కాదు. అంటే దీనిలో ఏముందో 5వ చెప్పండి గట్టిగా. పద్ధతి అనండి. పద్ధతి. నువ్వు ఎవరింటికి వెళ్తున్నావో ఈ క్రిస్మస్ నేర్పించిన పద్ధతి, మర్యాద. ఆమేన్. సమస్తమును క్రమముగాను మర్యాదగాను చేయండి అని ఈ రోజు నుంచే దేవుని సంఘానికి, సమస్త మానవాళికి ఈ క్రిస్మస్ మర్యాదను నేర్పిస్తుంది. నెంబర్ 6 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఆమేన్. శిశువును చూసిన వెంటనే కన్నవాటిని విన్నవాటిని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఎప్పుడైతే వారు గ్రహించారో అందరికీ చెప్పటం మొదలుపెట్టారు, గ్రహించారు. ఇక ఇతరులతో చెప్పారు. ఆఖరిది 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్. ఎవరు చెప్పారు? గొర్రెల కాపరులు. ఒక సామాన్యమైన ప్రజలు, సమాజంలో లెక్కించబడడానికి వీల్లేనటువంటి వాళ్ళు చెప్పిన మాటకి ప్రజలు అనేకులు ఆశ్చర్యపోయారు. నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు సంతోషించాలి, ఆశ్చర్యపోవాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశారా? అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ఆమేన్. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. సమాజంలో గుర్తింపు లేని వ్యక్తి నోరు తెరిసి ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టింది, కొండ అవతల పారేసి వచ్చింది. ఈ క్రిస్మస్ పర్వదినం మనకు నేర్పించేది ఏమిటంటే ఇతరులను దేవుని సంధికి నడిపించాలి. గొర్రెల కాపర్లు చెప్పిన మాటలో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. నిన్ను బట్టి రాబోతున్నటువంటి క్రిస్మస్ కల్లా అనేకులు, రే ఇదివరకు ఎప్పుడు తాగుతానని వాడురా, ఈ అమ్మాయి ఎప్పుడు బూతులు తిడతానే ఉండేదిరా, సరైనటువంటి క్యారెక్టర్ లేదురా,
ఏంటి అమ్మ ఇటు మారిపోయింది? క్రిస్మస్ మహత్యం చెప్పండి అందరూ. ఎస్ అంటారా, నో అంటారా? గట్టిగా ఎస్ అనోనా? నేను ఇక మీదట అంతా ఎస్. బాబు ఆ కొండ మీదకి వెళ్ళి కింద దూకుతావా? ఎస్ అంటారా? గట్టిగా. నీ ముందు పెట్టినటువంటి 5 కేజీల మటన్ చికెన్ తినేస్తావా బిడ్డ? చెప్పాలి. మరి మనసు పోతుంటే ఎట్లా ఉంటుంది? ఎందుకనో ఈ కళ్ళు అందరూ చూస్తాయి. 5 కేజీల మటన్ తింటావా? అబ్బాయి అట్టంటే మనం చట్టం ఒప్పుకోదు కదా. ఎస్ సార్ నో? ఎస్ సార్. మరి తెలియదేంటి? షేరింగ్ నో డైరెక్ట్ ఈట్ మీ. ఆమేన్. అర్థమైందా? అది ఎస్ అంటారా, నో అంటారా? పిల్లలు చెప్పండి. అది మీ బాధ్యతలను విస్మరిస్తారా, కింద ఎత్తి పడేస్తారా? ఎస్ ఆర్ నో? ఏం ఎస్? నా బాధ్యతలు నేను విస్మరించను. నా బాధ్యతను నేను విస్మరించను. నా భారాన్ని నేను మోసుకుంటూ వెళ్తాను. నా భారాన్ని నేను మోసుకుంటూ వెళ్తాను. ఆమేన్. ఆఖరిది, ఈ మాటలు విన్న వారందరూ సంతోషించారు, దేవుణ్ణి గణపరిచారు. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహింపరుస్తూ మన కర్తవ్యాలను మరవకుండా మన ఎస్ అనేవాళ్ళుగానే ఉండాలి, కానీ నో అనేవాళ్ళుగా ఉండకూడదు. దైవికంగా జరిగే విషయాల్లో అలాగూ అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. పదరా పదరా పో